ఇప్పుడు మన భారతదేశానికి ఎవరు అధికారి? ప్రధానమంత్రి. ప్రధానమంత్రి ఏం చేయాలి? న్యాయం జరిగించాలి. ఎందుకు న్యాయం జరిగించాలి? రోమీలకు రాసిన పత్రికలో మీరు ఒకసారి చూడండి. ఎందుకు జరిగించాలి? న్యాయం జరిగించాల్సిన కారణాలు ఏంటి? రోమీలకు రాసిన పత్రికలో ఒక ప్రధాని ఒక దేశాన్ని కాపాడాలంటే న్యాయం జరిగించాలని దేవుడు చెప్పాడు. ఇక్కడ మనం రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ప్రతివాడు పై అధికారికి లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వల్ల కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమించబడి ఉన్నవి. కాబట్టి పై ఆ అధికారిని ఎదిరించువాడు దేవుని నియమములను ఎదిరిస్తున్నాడు. వింటున్నారండి? ఇప్పుడు మన ప్రధాని సృష్టికర్త అయిన దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆయన ఆజ్ఞ? న్యాయము జరిగించాలి. ఆయన్ని ప్రధానిగా దేవుడు నియమించాడు. అది దేవుని యొక్క నియమం. ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి కావాలంటే సృష్టికర్త అయిన దేవుడు వాళ్ళకి అది అప్పగించాడు. ఇప్పుడు ఆ సృష్టికర్త అయిన దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి, దేవుని యొక్క నియమాన్ని ఎదిరించకూడదు. ఎందుకంటే పై అధికారి సృష్టికర్త అయిన రాజులకు రాజు అయిన దేవుడు.